అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూలై 16వ తేదీన అనగా బుధవారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం. మరి రేపటి రోజున వీరి జీవితంలో ఎటువంటి శుభాశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, రేపటి రోజున మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు అనేటటువంటి ముఖ్యమైన అంశాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ఇలా మీకేదైనా సమస్య ఉంటే శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. 9043637512 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు ఈ రాశి వారి గురించి పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ రాశి వారు చాలా మంచివారు. ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు ఆ భగవంతుడు ఎవరనేది తెలిస్తే కూడా ఆశ్చర్యపోతారు. కాబట్టి రేపటి రోజున మీకు ఏ అనుకూలమైనటువంటి దైవం ఎవరనేది తెలుసుకొని ఆ దైవాన్ని కూడా పూజించి చక్కగా మీరైతే మంచి రిజల్ట్ని అయితే పొందాలండి. కాబట్టి ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాల విషయానికి వస్తే చాలా మంచి ఎక్కువగా గుణాలు అనేవి ఈ రాశి వారిలో చాలా ఎక్కువగా ఉన్నాయి. తెలివితేటలు చాలా మెండుగా ఉంటాయి. ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూ పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని చెప్పి చాలా ఎక్కువగా తపన పడుతూ ఉంటారు. అలాగే అందుకు తగినటువంటి శ్రమ కూడా చేస్తారు. ఇక వీరికి కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎన్నో కోల్పోతారు. అయినా కూడా ఏంటంటే వీరికి మంచి జీవితం ఉంటుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి, రేపటి రోజున మీకు వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేదంటే మీరు ఏ పని చేస్తున్నారో అక్కడ మీకు వృత్తిపరంగా మంచి లాభాలు అయితే వస్తాయండి. ఎలాంటి ఆటంకాలు మీకు కలగవు. ఆర్థిక పరంగా కూడా చాలా చక్కగా బాగా కలిసి వస్తుందన్నమాట. ఇక ఈ రాశి వారికి చాలా కోపం ఎక్కువగా వస్తుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతూ ఉంటారు. అలాగే కోపంలో తిడతారు, తర్వాత బాధపడుతూ ఉంటారు. వీరికి ప్రేమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు. వీరు ఎవరికి కూడా మోసం చేయరు. మోసం చేయాలని చెప్పి కూడా అనుకోరు. కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అయితే అలా మోసం చేస్తున్న వారిని చూస్తూ అంటే వీరికి ఏంటంటే చాలా రోజుల నుండి మోసం చేస్తున్నారని చెప్పి తెలిసినా కూడా వీరేంటంటే ఏమీ చేయకుండా సర్లే మార్పు వస్తుందేమోనని చెప్పి చూస్తున్నారు. కానీ వీరిని మోసం చేసేవారు మాత్రం అసలు ఏమాత్రం కూడా మార్పు అనేది రాకుండా ఇంకాస్త ఎక్కువగా వీరిని మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అలాగే వారిని తప్పకుండా మీరు కనిపెట్టి వారి నుండి మీరే దూరంగా వెళ్తే మంచిదండి. ఇక కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా వీరికైతే సహాయం అనేది చేయరు. వీరు మాత్రం అందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు. కాబట్టి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా మీకు సహాయం చేయనటువంటి వ్యక్తులకు మీరెందుకండి సహాయం చేయాలి చెప్పండి. కాబట్టి మీకేదైనా కానీ అంటే ఒక విషయం తెలిసినా కానీ, లేదంటే మీరేదైనా ఒక రూపాయి సంపాదించుకునేదాన్నా కానీ, ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు ఓపెన్ అయిపోతూ ఉండడం వల్ల ముందు రోజుల్లో మీకే అది ఒక పెద్ద సమస్యగా అవుతుందన్నమాట. అంటే మీరు ఎవరికైతే విద్యను నేర్పించారో, ఎవరికైతే మీ గురించి మీరు చేస్తున్నటువంటి పని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటారో అటువంటి వ్యక్తులు రేపటి రోజున మీ తల మీదకి ఎక్కుతారనమాట. ప్రత్యర్థులను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. మీకు మీరుగా సిద్ధం చేసిన వారు అవుతారు. కాబట్టి అటువంటి చిన్నపాటి వ్యక్తులు కూడా రేపటి రోజున మీకు కాలుకు వేలకు అడ్డం పడినట్లుగా మీ ప్రతి పనిలో కూడా వారు అడ్డు తగులుతూ ఉంటారు. మీ ముందు ఏంటంటే ఏమీ చేతగాని వారిలాగా మాకు అసలు ఏమి రాదు, మీ ద్వారా ఏదైనా ఒక ఉపాధి మాకు కలిగితే మేము చాలా అంటే మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మరి జీవితాంతం కూడా మీతోటి మీ పేరును తలుచుకుంటూ ఉంటాం, మాకు ఎలాగైనా సరే ఈ సహాయం చేయండి అని చెప్పి మిమ్మల్ని అంటే అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని పొగుడుతూ, లేదంటే మీకు ఏదో ఒక విధంగా అయితే వారి గురించి వారి యొక్క అసమర్థత గురించి ఈ విధంగా ఉన్నది లేని అన్నీ కూడా చెప్పుకొని మంచి జాలి పొంది మీ ద్వారా మీకున్నటువంటి మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాగేయడానికి వారు చేసేటటువంటి కుట్ర. కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి. అలాగే మీకు సంబంధించినటువంటి డబ్బుల పరంగా సంపాదించినటువంటి విషయాలను ఏది కూడా చర్చించకుండా ఉండడం అనేది మీకు అన్ని విధాలుగా మంచిదనమాట. అలాగే నా అనుకున్న వారి నుండి మీరు కొంచెం సమస్యలను ఎదుర్కోబోతున్నారు. అయినా కూడా మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉంటుంది. ఎందుకంటే మంచి వారికి ఎప్పుడూ కూడా అండి ఎవ్వరు తోడుగా ఉండకపోయినా మనుషులు ఎవరు భగవంతుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉండి మరి నడిపిస్తూ ఉంటారు. కాబట్టి మిమ్మల్ని
మిమ్మల్ని ఎంతమంది మోసం చేయాలని చూసినా, ఎంతమంది మీపై కుళ్ళు కుతంత్రాలు చేసినా, ఎంతమంది మిమ్మల్ని చూసి ఏడుస్తున్నా కానీ అవేమీ కూడా మీ మీద పని చేయవన్నమాట. ఎందుకంటే మీరు నిండు మనసుతో, మంచి మనసుతో పోనీలేండి మనకి ఏ విధంగా అయితే మంచి జరిగిందో ఎదుటి వ్యక్తికి కూడా మంచి జరిగితే ₹1 వాళ్ళకు వస్తుంది, మన పేరుని తలుచుకుంటారు, మన పేరు గుర్తుండిపోతుంది, సమాజంలో కూడా మనకు ఒక మంచి పని చేసామనేటటువంటి పేరు వస్తుందనే విధంగా మీరు ఆలోచిస్తారు. కానీ ఎదుటి వ్యక్తులు అలా కాకుండా మిమ్మల్ని అలాగే మీరు ఇచ్చినటువంటి ఆ సలహాలను పాటిస్తూనే మిమ్మల్ని దిగజార్చాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. అటువంటి వ్యక్తుల పట్ల మీరు ఎక్కువగా సానుభూతిని ప్రదర్శించారంటే తప్పకుండా ముందు రోజుల్లో మీకు అంటే దురదృష్టకరమైనటువంటి రోజులు మీకు తారసపడతాయి. కాబట్టి ఈ విషయాల యందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మిమ్మల్ని ఎప్పుడూ కూడా కనిపెట్టుకుంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉంటుంది. అయితే రేపటి రోజున ఒక దైవానుగ్రహం అనేది మీపై చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. దానివల్ల ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. జీవితంలో ఉన్న కష్టాలు బాధలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఇంకా అలాగే కాలం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. మార్పులను చూస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే రాబోయే రోజుల్లో ధనలాభాలు కూడా ఈ రాశి వారికి విపరీతంగా కలుగుతాయనే చెప్పుకోవాలి. మంచి శుభవార్తలు వినేందుకు మీకు ఎక్కువగా అవకాశాలైతే రాబోతున్నాయనే చెప్పుకోవాలి. అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇలా దేనికైనా కానివ్వండి, మీకు చక్కగా అయితే ఒక మంచి అవకాశాలైతే మీకు మీరుగా అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నాన్ని కూడా చేయండి. భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మనం దాన్ని అందిపుచ్చుకోకపోతే అది మన తప్పు అవుతుంది. కాబట్టి ఏదైనా కానీ ఒక అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని వినియోగించుకోండి. కష్టానికి ఫలితం లభిస్తుంది. రేపటి రోజున అదృష్టం వస్తుంది. అలాగే విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది. మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. చిన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి త్వరలోనే అఖండమైనటువంటి అదృష్టం అనేది తప్పక పడుతుంది. జీవితంలో ఏదైనా సాధించాలనేటటువంటి గొప్ప సంకల్పం మీకు ఎప్పుడూ కూడా ఉంటుంది. కాబట్టి దానికోసమే మీరు ఎన్నో విధాలుగా కష్టపడ్డారు. ఎప్పుడూ కూడా గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు ఉన్నాయని చెప్పి బాధపడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఏంటంటే బాధపడిన అవసరం లేదండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మంచి జీవితం ఉంటుంది. రేపటి రోజున మీకు కాలం కలిసి వస్తుంది. అదృష్టం అనేది అనుకూలంగా మారుతుంది. అలాగే ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది ఉండడం చూస్తారు. అలాగే మీ ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదండి. అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభించినట్లే అనుకోండి. ఇక ఇప్పటి నుండి మీకు మంచి రోజులు అనేవి స్టార్ట్ అయ్యాయి. డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి. అలాగే ఈ రాశివారు చాలా నమ్మకస్తులు. ఏంటంటే ఎవరికైనా ఒక మాట ఇస్తే దాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారు. అబద్ధాలు అయితే అస్సలు మాట్లాడండి. ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. కాబట్టి వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. ఎప్పుడూ కూడా కిందకి తొక్కేయాలని చెప్పి వీరిని చూస్తూ ఉంటారనమాట. కానీ ఏంటంటే వీరిని ఎవరూ కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే వీరి వెంట ఎప్పుడూ కూడా దైవానుకూలం అనేది ఉంటుంది. దైవశక్తి అనేది ఎప్పుడూ కూడా వీరి చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆ దైవశక్తి ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా మీ చుట్టూ మీ ద్వారా ఏదో ఒక సూచన తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగానే రేపటి రోజున కూడా స్వామి యొక్క అనుగ్రహం అనేది మీపై ఎక్కువగా కనిపిస్తుంది. మీ ఇంట్లో కొలువై తీరి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడిని మీరు గుర్తించి పూజ చేయండి. దానివల్ల మీకు అఖండ అదృష్టం పడుతుంది. ఐశ్వర్యం వరిస్తుంది. మీ జీవితంలో అద్భుతాలు జరగడం చూస్తారు. కోరికలు నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి రేపటి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకొని చక్కగా మీరైతే ఒక పరమేశ్వరుడు యొక్క ఆలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పరమేశ్వరుని దర్శించుకోండి. దానివల్ల మీకు పరమేశ్వరానుగ్రహం అనేది పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరగనేది ఉండదన్నమాట. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇంట్లో కూడా డబ్బు పెరుగుతుంది. మీ జీవితంలో డబ్బుకు సంబంధించి అయితే ఎటువంటి లోటు రేపటి రోజున కనిపించడం లేదండి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోండి. అస్సలు విడిచిపెట్టుకోకండి. ఇక ఈ రాశి వారు పరమేశ్వరుడు యొక్క అంశతో పుట్టారంటారు. వీరికి పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. కాబట్టి మీ జీవితంలో ఎన్ని కష్టాలు బాధలున్నా కూడా ముందు రాబోయే రోజుల్లో మీ జీవితం మీ దగ్గరకు తప్పకుండా వస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి శత్రువులు అందరూ కూడా తొలగిపోతారు. ఎవరైతే మిమ్మల్ని తక్కువగా అంచనా చేసి ఎగతాళి చేశారో వారే మరలా మీ యొక్క
కాళ్ళ దగ్గరకు వస్తారనమాట. మీరు ఎక్కడుంటే అక్కడ అదృష్టం అనేది ఉంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఆయురారోగ్యాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉండడం మీరు చూసి మురిసిపోతారండి. మీరు ఊహించినటువంటి ధనలాభాలు మీకు కలుగుతాయి. అంతేకాకుండా రేపటి రోజున మీరు తప్పకుండా పరమేశ్వరుడు యొక్క ఆలయాన్ని అయితే సందర్శించరండి. ఈ విధంగా అయితే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు అనేవి ఉన్నాయన్నమాట. మరి తెలుసుకున్నారు కదండి, వృషభరాశి వారు రేపటి రోజున మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది. తిరిగి మరలా రేపటి వీడియోలో అయితే కలుసుకుందామండి. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.